అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము: నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. నో హార్మ్ బీఫాల్స్ ద రైచస్, బట్ ద వికెడ్ హ్యావ్ దెర్ ఫిల్ ఆఫ్ ట్రబుల్. ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 21. ఈ రోజుకు గాను దయగల మన తండ్రి, కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు జీవిస్తున్న వారికి దేవుని సహాయము ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆయన తోడు నిత్యము ఉంటుంది అని వాక్యము సెలవిస్తున్నది. అంటే ఇప్పుడు ఆనందంగా ఏ కష్టము రాకుండా, ఎటువంటి అనారోగ్యం రాకుండా, ఏ అప్పులు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ లేకుండా మనం బ్రతకచ్చు అని ఆలోచించవద్దు. ఆ వాక్య భాగంనకు అర్థము అది కాదు. కానీ ఏ ఆపద వచ్చినా అది మన దగ్గరకు రాదు, మనల్ని ఏమీ చేయలేదు. ఆ రోగానికి, ఆ శ్రమకు, ఆ కష్టానికి మన పైన అధికారము లేదు. ఎందుకంటే మన అధికారి సర్వశక్తిగల దేవుడు. ఆయన మనకు తోడు ఉండగా ఆ బాధలు మనల్ని చూసిపోవడము తప్పితే ఉండిపోవడము ఉండదండి. ఈ లోకంలో అందరికీ కష్టాలు వస్తాయి. మనుషులమైన అందరూ ఏదో ఒక దశలో ఏదో ఒక బాధని అనుభవించాల్సి వస్తుంది. ఏదో ఒక సవాలు వారిని ఎదుర్కొంటుంది. అయితే భక్తిహీనులైన వారు దానిని దాటలేరు. కానీ భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గలవారు అనగానే నీతిమంతులు దానిని దాటుకుని వెళ్తారు. ఎందుకంటే లేఖన భాగములు సెలవిస్తున్నాయి, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది అని, వారిని రక్షిస్తుంది అని. దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అనేకముగా ఉన్నది అని. ఆ దేవుని దూత కాపుదల మరియు ఆయన కృప రెండూ మనకు రక్షణగా ఉంచుతారండి. అయితే భక్తిహీనులు కీడుతో నింపబడి ఉంటారు అని లేఖనములో మనం చూడవచ్చు. అనగా వారి పైన ద్వేషము, పగ, కుట్ర లాంటివి దేవునికి లేవు. కానీ వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ వారు దేవుని మాట వినకపోవడం వలన, దేవుని వాక్యానుసారంగా నడుచుకుపోవడం వలన వారు నిత్యము కీడును ఎదుర్కోవలసి వస్తుంది. సమస్యలతోనే గడపవలసి వస్తుంది. పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. మనము లేఖన భాగంలో చూసినప్పుడు, దేవుడు నోవహును చూసినప్పుడు అతడు నీతిమంతుడుగా ఉన్నాడు. అనగా నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపి మంచి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే జలప్రలయము రాబోతున్నది, ఈ భూమి మీద సమస్తము తుడిచివేయబడుతుంది అని నోవహుకు దేవుడు తెలియజేశారు. దేవుడు చెప్పినట్లే ఆ కొలతలతోనే ఒక పెద్ద ఓడను నిర్మించారు. అయితే మనము ఈ వాక్య సందర్భంలో గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు జలప్రలయం గురించి ఎవ్వరితో నీవు చెప్పొద్దు అని అనలేదు, కండిషన్ పెట్టలేదు. కావాలంటే నోవహు ఎవ్వరికైనా చెప్పుకోవచ్చు, ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నించవచ్చు. మరి నోవహు ఆ ఓడ తయారు చేయడానికి, లేదా దేవుడు చెప్పిన నాటి నుండి ఆ జలప్రలయం రావడానికి దాదాపు 100 సంవత్సరాలు విరామం ఉంది అని లేఖనముల ద్వారా మనము గమనించవచ్చు. మరి ఈ 100 years గ్యాప్లో ఎవరికి చెప్పలేదంటారా? ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంటారా? ఖచ్చితంగా చెప్పే ఉంటుంటారండి కదండి. ఎందుకంటే సర్వసాధారణంగా అపాయంలో, ఏదైనా ప్రమాదంలో ఎవరైనా ఉంటే, కొన్నిసార్లు మన శత్రువులైనా ప్రాబ్లంలో ఉంటే మాట సహాయమైనా చేయడానికి ఇష్టపడుతుంటాము. మనమే ఇలా ఆలోచిస్తే నోవహు నీతిమంతుడై ఉన్నాడు అని స్వయంగా దేవుడే చెప్తున్నారు కదండి. మరి అటువంటి నోవహు ఇంకా మంచి మనసు కలిగి ఉంటారు. బహుశా ఎంతోమందికి చెప్పిన వారు నమ్మకపోయి ఉండవచ్చు. అదే జలప్రలయము నోవహు అతని కుటుంబం మీదకి కూడా వచ్చింది. అయినప్పటికీ నోవహు కుటుంబాన్ని తప్పించుకోవడానికి కారణము నోవహు దేవుడి మాట విన్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న నీవు గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట వింటే, దేవుని కొరకు జీవిస్తే, ఆయనకు విధేయత చూపి నీ యొక్క బ్రతుకును కొనసాగిస్తుంటే ఏ ఆపద కూడా సంభవింపదండి. లోకం వైపు వచ్చే వ్యాధులు కానీ,
కష్టాలు కానీ ప్రతికూల పరిస్థితి కానీ భవిష్యత్తులో మన పైకి కూడా రావచ్చేమో, కానీ మనల్ని ఏమీ చేయలేవండి. ఆపద ఎదురవుతుంది కానీ అది సంభవింపదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అత్యున్నతమైన సింహాసనములపై ఆసీనుడై ఉన్న మన యేసయ్య మనకి తోడుగా ఉండగా, ఆయనకు మనం ఇష్టలుగా నీతిమంతులుగా జీవిస్తూ ఉండగా దేనిని బట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏ ఆపద, ఏ కష్టమో, ఏ అనారోగ్యమో ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. అందుకని విశ్వాసముతో ధైర్యముగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందుము. అందరూ నాతో కలిసి ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క వాగ్దానమును బట్టి ప్రభువా యేసయ్యా, అవును తండ్రి, ఎంతో నేర్చుకుంటున్నాం ప్రభువా. ఏ విధంగా అయితే నోవహు గారు ప్రభువా మీ యొక్క మాట విని ప్రభువా తండ్రి మీరు చెప్పినట్లే చేసి విశ్వాసముతో ఉన్నారో ప్రభువా, ఎంతో గొప్ప జల ప్రళయము నుండి కాపాడబడ్డాడు ప్రభువా. అదేవిధంగా మా జీవితంలో ఉన్న సమస్యలు, మేము పోరాడే ప్రతి యేసయ్యా యొక్క బ్యాటిల్ నుంచి ప్రభువా మమ్మల్ని యేసయ్య కాపాడమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, సాతానికి ప్రభువా మాపై ఎట్టి అధికారము లేదు గనుక ప్రభువా మీ యొక్క కబంధ హస్తముల చేత ప్రభువా మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభువా. యేసయ్య, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాము. అందరికీ ఆదరణకర్తగా మీరు నిలిచి గొప్ప అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.